శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో 38,000 స్క్వేర్ ఫీట్లో 7 కాన్సెప్ట్లు తయారు చేసాం. వాటిల్లో మేజర్ ఫ్లాగ్షిప్ కాన్సెప్ట్ జాంబీ సిటీ. ఇది 12,000 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. ఇందులో ఇంతకాలం మీరు చూసిన స్కేరీ హౌస్ ఒక్క హౌసే కాదా, ఇదేంటంటే ఒక సిటీ, మేజర్ సిటీ ఒకటి ప్లాన్ చేసాం అంతే. దాంట్లో కరెంట్ ఉండదు. ఆ సిటీని జాంబీస్ కొన్ని ఆక్యుపై చేస్తుంటాయి. ఇది మామూలుగా మనం సినిమాల్లో చూస్తాం. అది పెద్ద ఇదే లేదు, ఎన్నో సినిమాలు వస్తాయి. కానీ నిజ జీవితంలో రియల్ లైఫ్లో మీరు జాంబీస్తో ఎక్స్పీరియన్స్ ఎక్కడన్నా ఊహించగలరా? లేదు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దీన్ని జాంబీ సిటీ తయారు చేసాం. దీంతో పాటుగా ఇంకా 6 కాన్సెప్ట్లు ఎక్స్ట్రా ఉంటాయి. ఒకటి చిన్న పిల్లలకి జూనియర్ స్కేరీ హౌస్. 25 సంవత్సరాలుగా స్కేరీ హౌస్లో మేము 9 సంవత్సరాల కన్నా చిన్న వాళ్ళని పంపించడం లేదు. సో వాళ్ళు వస్తారు, పాపం ఏడుస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ కోసం ఏమన్నా చేయాలి అనే ఒక డిమాండ్ మీద జూనియర్ స్కేరీ హౌస్, దయ్యాలు లేకుండా, ఎటువంటి హర్రర్ లేకుండా, కానీ వాళ్ళు భయపడతారు. అదే మజా. అదొకటి. స్కేరీ ఎస్కేప్ రూమ్స్ అంటే పేరు ఎస్కేప్ రూమ్స్లో ఉంది, కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. అది ఈచ్ 1 hour ఉంటుంది. అది తర్వాత రెగ్యులర్ స్కేరీ హౌస్ కూడా ఇక్కడికే తీసుకొచ్చేసాను. ఆ రెగ్యులర్ స్కేరీ హౌస్లో ఇంతవరకు చూడని ఎఫెక్ట్స్, అంతా డిఫరెంట్ థ్రిల్స్ పెట్టేశాను. ఎందుకంటే 23 years అయిపోయింది. కొత్తగా పేరు మాత్రమే పాతది, అంత కొత్తగా ఉంటుంది. నెక్స్ట్ హహా హౌస్ అనేది మన ఏషియాలో ఫస్ట్ టైం. అందులో వెళ్ళిన నిమిషం నుంచి బయటకు వచ్చేంత వరకు నవ్వుతూనే ఉంటారు. నవ్వకుండా మీరు బయటకు వస్తే మీరు డబ్బులు వాపస్ ఇస్తాను, గ్యారంటీడ్ అది. సో నెంబర్ 5 ఈజ్ దిస్ మ్యాజిక్ మ్యూజియం. అంటే మీరు సడన్గా పొట్టివాళ్ళు అయిపోతారు, సడన్గా పొడుగు వాళ్ళు అయిపోతారు. ఎలా పాసిబుల్? ఇది రావాలి, చూడాలి. ఇలాంటివి ఎన్నో ఉంటాయి దాంట్లో, అద్భుతాలు. ఇది కూడా ఏషియాలో ఫస్ట్ టైం. తర్వాత ఫోటో బూత్ని ఒకటి పెట్టాం. ఎన్ని క్యారెక్టర్స్తో మీరు అక్కడక్కడ ఫొటోస్ తీసుకొని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు. అది. ఇంకోటి ఇల్యూజన్ వరల్డ్ అంటే యు ఆర్ ఇన్ ద స్కై, యు ఆర్ ఇన్ ద అంతరిక్షంలో ఉంటారు మీరు. అలాంటి సెటప్ ఒకటి. ఇవన్నీ 2 నెలల్లో తయారైపోతాయి. ప్రస్తుతం అయితే జాంబీ సిటీ, జూనియర్ స్కేరీ హౌస్, స్కేరీ ఎస్కేప్ రూమ్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. ఒక ఫుల్ డే టైం పడుతుంది, మీరు ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. మీరందరూ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన జాంబీ సిటీ ఇట్స్ ఎ డ్రీమ్ ఆఫ్ 10 years ప్లానింగ్. 2024లో ఫస్ట్ స్కేరీ హౌస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రసాద్ ఐమాక్స్లో ఇట్ వాజ్ ఓన్లీ ఎ హౌస్, ఎ సింగిల్ హౌస్. So what we thought, then I started going out of country. Several countries I visited. So what మేమే అబ్జర్వ్ చేసామంటే ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పి ట్రాన్స్లేట్ చేస్తాను. ఫారిన్ కంట్రీస్ హ్యావ్ ది పవర్ ఆఫ్ మనీ. వి ఇండియన్స్ హ్యావ్ ది పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ బ్రెయిన్స్. మీరు చూస్తే కూడా అది జరుగుతుంది. రీసెంట్లీ వచ్చిన అవతార్లో కూడా ద సెటప్స్, బెస్ట్ అట్రాక్షన్స్ ఇచ్చింది కూడా మన ఇండియన్ అమ్మాయే. సో అక్కడికి వెళ్ళి చూడడానికి మన ఇండియన్స్కి ఫ్లైట్ టికెట్స్, లేకపోతే డిస్నీ ల్యాండ్స్ ఇవన్నీ చూడాలి. అదే లెస్ దెన్ $1 or $2 మనం ఇచ్చేసాం అనుకోండి ఇండియాలో. అది దాని మీద నేను చాలా వర్కౌట్ చేసి ఈ జాంబీ సిటీని తీసుకొచ్చాను. సో ఇది మన నేచర్కి, మన ఇండియన్ కల్చర్కి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ కల్చర్కి దగ్గరగా ఉంటుంది. అయితే చందనలిపి ఈజ్ మై డాటర్. సో మా ఫ్యామిలీ, డెడికేటెడ్ ఫ్యామిలీ టు దిస్ హర్రర్ వాక్ త్రూ కాన్సెప్ట్ సిన్స్ 25 years. వేరే బిజినెస్, నేను చదివింది ఆర్కిటెక్చర్ అయినా కూడా ఇందులో నాకు ఇంట్రెస్ట్. అండ్ దీనికి ఎటువంటి కాంపిటీషన్ లేదు. సార్ బ్రెయిన్ వర్క్. సో ఇప్పుడు మీరు చూస్తున్న జాంబీ సిటీ, ఈ టోటల్ ఏరియా 38,000 స్క్వేర్ ఫీట్. ఒక మాల్లో 38,000 స్క్వేర్ ఫీట్ ఇమాజిన్ చేయలేము. దాంట్లో 10,000 స్క్వేర్ ఫీట్ డెడికేటెడ్ ఫర్ దిస్ విలేజ్ సెటప్, జాంబీ సిటీ విలేజ్ సెటప్. ఇందులో ఎవ్రీ 3 monthsకి మొత్తం మారిపోతుంటుంది. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఎప్పటికప్పుడు కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. దీనికి మాకు దాదాపు 70 నుంచి 80 మంది టెక్నీషియన్స్ ఎప్పుడు బ్యాక్ ఎండ్లో పనిచేస్తుంటారు. మీరు చూసింది
జస్ట్ మీకు లైవ్ క్యారెక్టర్సే కనిపించుండొచ్చు, కానీ ఈ ఎఫెక్ట్స్ రావడానికి మెక్ట్రానిక్స్, యానిమేట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వాడతాం. దిస్ ఈజ్ వన్ కాన్సెప్ట్. సో ఈరోజు మనం ఫేజ్ 1 లాంచ్ చేస్తున్నాము. ఫేజ్ 1లో జాంబీ సిటీ, జూనియర్ స్కేరీ హౌస్ అండ్ స్కేరీ ఎస్కేప్ రూమ్స్. ఈ స్కేరీ ఎస్కేప్ రూమ్స్ పేరు వినడానికి పాతదైనా కూడా కొత్త కాన్సెప్ట్ ఇది. షీఈ్ డాక్టరేట్ ఫ్రమ్ ప్యారిస్ యూనివర్సిటీ అండ్ చదివిందంతా కూడా యుఎస్ అక్కడ చదివింది. నేను అప్పుడే చెప్పాను, ఏం చదివినా ఎక్కడ చేసినా కూడా దీని డెవలప్మెంట్ కోసమే మనం పనిచేయాలి అని. సో షీఈ్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా. షీ గాట్ జాబ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, బట్ అన్నీ వదిలేసి వచ్చి నౌ షీ ఈజ్ విత్ మీ. ఇలాంటి కాన్సెప్ట్స్కి ఫస్ట్ రమేష్ ప్రసాద్ గారితో ప్రసాద్ కూడా ఐమాక్స్లో చేసాము. ఆ తర్వాత విత్ ఇన్ నో స్పాన్ మీరు సిటీ పేరు చెప్పండి, మేము అక్కడ ఉంటాం. భారతదేశం అంతా ఉన్నాం, ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో ఉన్నాం. సో ఇప్పటికి కూడా నెక్స్ట్ కొన్ని మాల్స్లో సైన్ చేస్తున్నాము. సో తను చేయబోయే కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా ఇంట్రొడ్యూస్ కాలేదు, అవి తను అనౌన్స్ చేస్తుంది మీడియా వేదికగా ఇప్పుడు. సో మైక్ ఓవర్ టు చందన లిపి. Good morning, everyone. Members of the press, friends, guests. We are thank you for being here today. Okay. Okay. We are extremely excited to introduce Rundu projects upcoming. It's a television reality show, 24 hours untundi. I think మీరు కొంచెం ఫెమిలియరే ఉండొచ్చు. A group of people లోపల ఉంటారు, and then I leave the rest to the upcoming announcements. నెక్స్ట్ వచ్చేసి వీఆర్ ప్రొడ్యూసింగ్ జాంబీ సిటీ మూవీ. ఇప్పుడు వీఆర్ అనౌన్సింగ్ కాస్టింగ్ ఆల్సో జాంబీ సిటీ మూవీ అనేది. సో ఈరోజు మీరు జాంబీ సిటీలో ఏం చూసారో, వాట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ జాంబీ సిటీ లోపల మీరు మూవీ లోపల చూస్తారు. మూవీలో చూసింది ఎలా చూస్తారో మూవీలో కనిపించేది ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద 2 exciting projects we are very excited to announce. And ఇక్కడ what is Magic District? Coming to your experience today. Magic District అనేది it's in Sharat City Capital Mall 6th floor. Magic District ఒక hub. We have 7 exciting walkthrough concepts. So మూవీ అంటే ఏంటి? మూవీ అనేది మీరు చూస్తారు. ఇట్స్ నాట్ జస్ట్ సంథింగ్ దట్ యూ వాచ్ ఆర్ ఒక వాక్ త్రూ లాంటిది కాదు, బట్ యూ బికమ్ దీంట్లో ఒక పార్ట్ అయిపోతారు ఈ ఎక్స్పీరియన్స్లో. జాంబీ సిటీ ఇక్కడ ఒక గుడ్ ప్యాకేజ్ ఫర్ అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక ఫ్యామిలీ వచ్చాక దెల్ బీ కిడ్స్, పెద్దలు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు. జాంబీ సిటీ అనేది ఫర్ ఆల్ ఏజెస్, కానీ ఐ వుడ్ సే అబౌవ్ 8 years, ఎందుకంటే కొంచెం హై ఇంటెన్సిటీ ఫియర్ లెవెల్ ఉంటుంది. సో అబౌవ్ 8 years జాంబీ సిటీ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ యూ, ఒక మంచి అడ్రినలిన్ రష్ కోసం. అండ్ ప్రాపర్ 15 to 20 minutes ఎక్స్పీరియన్స్ వాక్ త్రూ. ఇప్పుడు మళ్ళీ యూత్ వచ్చేసి ఒక ప్రాపర్ 1 hour 2 hours స్పెండ్ చేయాలి అంటే వీ హ్యావ్ స్కేరీ ఎస్కేప్ రూమ్స్. ఇక్కడ ఎస్కేప్ రూమ్స్ ఆర్ కంప్లీట్లీ స్కేరీ థీమ్డ్ ఎస్కేప్ రూమ్స్. 1 hour you'll be locked inside. ఇందులో కూడా వీ హ్యావ్ ఆప్షన్స్, medium to high intensity fear level and high intensity fear level. Normalga escape rooms అనేవి it will be dependent on the difficulty level మీద చెప్తారు. ఇక్కడ we have fear level because we are full of fun and fear concepts, right? Next ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్ల under 8 years, what do they have? మాల్లో ఏముంటుంది? They have Boo Boo House. We have a Boo Boo ghost here for the kids, junior scary house. And Malli, we have the legend Scary House. Past 20 years and it's ruling the horror concepts industry. As my dad, Tava Srinivas garu, introduces of horror concepts to India. Aine horror concepts, walkthrough concepts introduced in India, and that's why he's the winner of Limca Book of Records.
అండ్ నెక్స్ట్ మనకి phase 1 కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటున్నాం ఈరోజు. phase 1లో జాంబీ సిటీస్, ఎస్కేప్ రూమ్స్ అండ్ జూనియర్ స్కేరీ హౌస్. సో ఈ ప్రాజెక్ట్ ఒక మంత్స్ ఆఫ్ క్రియేటివిటీ, ప్లానింగ్ అండ్ టీమ్ వర్క్ అండి. చాలా ప్లేసెస్, యూనిక్ ప్లేసెస్ వెళ్ళి చూసి వచ్చి, మన ఇండియాలో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ థాట్స్ వచ్చేవి ఏంటి? ఇట్స్ ఐదర్ ఒక రెస్టారెంట్ అయినా, లేకపోతే మూవీకి వెళ్దాం, లేకపోతే మాల్, అంతే కదా. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కొంచెం డిఫరెంట్గా ఒక ఫ్రెండ్స్ టైం స్పెండ్ చేద్దాం ఒక ప్లేస్లో ఏంటి అంటే మ్యాజిక్ డిస్ట్రిక్ట్ గుర్తొస్తుంది ఇప్పుడు. మ్యాజిక్ డిస్ట్రిక్ట్లో ఒక హాఫ్ డే ఆర్ ఐ వుడ్ సే ఒక 1 full day మంచిగా రిలాక్స్ అయ్యి స్పెండ్ చేసి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. we open the gates to everyone. Please come experience this. I'm sure you're going to love it. phase 2లో మన ఇండియాలో కాదు, ఏషియాలోనే లేని కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఒకటి హాహా హౌస్. అంటే మనం చిన్నప్పుడు చూసినప్పుడు ఎగ్జిబిషన్లో అద్దాలు, అది కాదు. కంప్లీట్ లోపలికి ఎంటర్ అయితే నేను గ్యారంటీ ఇస్తాను, మీరు నవ్వకుండా బయటకు వస్తే మీ టికెట్ డబ్బులు వాపస్ ఇస్తాను. అంత సరదాగా డిజైన్ చేశాము. నెంబర్ 2 మ్యాజిక్ మ్యూజియం. మీరు మ్యాజిక్ మ్యూజియం అంటే ఇక్కడ లోపలికి వెళ్తారు కానీ ఏం జరుగుతుందని మీరు నమ్మలేరు. మీరు సడన్గా పొట్టి వాళ్ళు అయిపోతారు, సడన్గా పొడుగు వాళ్ళు అయిపోతారు. అది అండర్ ఫిట్అవుట్స్, అది కూడా 1-2 monthsలో ఓపెన్ చేస్తున్నాము. థర్డ్ వన్ ఈజ్ ఇల్యూజన్ హౌస్. ఇల్యూజన్ హౌస్ అంటే మీ లోపలికి వెళ్తే న్యూస్లో చూస్తాం గెలాక్సీ లేకపోతే అంతరిక్షం అని, అందులోకి వెళ్ళిపోతారు మీరు. ఈ 3. సో ఈ 3 1-2 monthsలో ఓపెన్ అవుతాయి. సో ఐ ఎండ్ అప్ హియర్. ఎనీ క్వశ్చన్స్? భారతదేశంలోనే ఇది మొట్టమొదటిగా స్టార్ట్ చేసాం. ఇంకా శరత్ సిటీ క్యాపిటల్ మాల్లోనే, ఇక్కడే స్టార్ట్ అయింది. ప్రపంచం మొత్తం ఇక్కడే. అంటే ఇంత పెద్ద ప్లేస్ దొరికి ఇవ్వగలిగిన మాల్స్ ఉండాలి. చిన్నవి అయితే స్కేరీ హౌస్లు ఉన్నాయి, ఇంత పెద్ద ప్లేస్ ఉండాలి. నాకు హైదరాబాద్లో ఇంకొక మాల్లో కూడా ఆల్మోస్ట్ సైనింగ్ స్టేజ్లో ఉన్నాము, అది కూడా మంచి మాల్. సో బాంబే, కొచ్చిన్ ఇప్పటికి ఫైనలైజ్ అయ్యాయి. ఢిల్లీ, నోయిడాలో స్పెక్ట్రమ్ మాల్, ముంబై సీవుడ్స్ మాల్, వీటిల్లో ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసుకోవాలన్నాం. వీక్ డేస్లో అందరికీ అనుకూలంగా 300 పెడతాము, వీకెండ్స్లో 400. సో మాకు వీకెండ్స్ 400, వీక్ డేస్ హాలిడేస్లో అది పెడతాము. ఎందుకంటే ఇప్పటిదాకా ట్రయల్స్ నడిచాయి. ఈ ట్రయల్స్లోనే కొంచెం చాలా కష్టమైంది మాకు క్రౌడ్ కంట్రోల్. మేము ఇంతవరకు బోర్డు పెట్టలేదు ఎక్కడ. ఇది జస్ట్ మాకున్న బ్రాండ్ వాల్యూని బట్టే వచ్చాము అన్నమాట. నేను ఆన్సర్ మా స్టాఫ్తో చెప్పిస్తాను, నేను గొప్పగా చెప్పినట్టుంటుంది. ఎవరైనా రండి, ఎవరైనా మీ ఇష్టం అండి. ఒక్కొక్కళ్ళు ఇప్పటిదాకా నీ ఎక్స్పీరియన్స్లో, నువ్వు టికెట్ కౌంటర్లో ఉంటావు కదా, ఒక్కొక్కళ్ళు ఎన్నిసార్లు వస్తున్నారు? 5 times హైయెస్ట్ ఒకరిది. ఒక్కొక్కరు అందరూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని 3rd time 4th time తీసుకొని వచ్చి ఉన్నారు ఇక్కడ 1 monthలోనే. ఎందుకంటే మీరైనా ఇప్పుడు ఇందాక చూశారు గంట ముందు, మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ వెళ్ళినప్పుడు మీకు డిఫరెంట్ కంపల్సరీగా అనిపిస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మై ప్లాన్. మీరు ఈ నిమిషం చూసింది నెక్స్ట్ 1 hourలో ఉండదు, కొంచెం మారిపోయి ఉంటుంది. ఆ విధంగా డిజైన్ చేస్తాను దీన్ని. ఇది నేను గొప్పగా పోల్చుకోకూడదేమో, బాహుబలి సినిమా అయినా 3 months అండి. నేను 23 years నుంచి సినిమా చూపిస్తూనే ఉన్నా. అంటే చేంజెస్ నాకున్న అవకాశం, సినిమాలో చేంజ్ చేయలేము. ఇందులో నేను చేంజెస్ చేసుకుంటూనే పోతా. కస్టమర్స్ని అడుగుతా, మీకు ఏం కావాలి, నేను వెంటనే చేస్తా. ఆ టెక్నాలజీ, ఆ డెడికేషన్ మాకుంది. లేకపోతే చూడండి 23 years నుంచి ఒక కాన్సెప్ట్ మేం పరిచయం చేసింది. ఎక్కడో ఉండి గేమింగ్ జోన్ కొనుక్కొచ్చిన మిషన్స్ కాదు, మేము బుర్రపెట్టి చేసింది. అందుకే ఇది నాకు దాదాపు 14 months తీసుకుంది క్రియేషన్కి. లోపల సెటప్స్ అని ఎన్నోసార్లు తీసేసాం, ఎంతమందిని తీసుకొస్తాం, బాగుందా లేదా అని అడుగుతాం. మా దగ్గర ఉన్నాయి ఫామ్స్ ఉన్నాయి, మా దగ్గర ఒపీనియన్స్ కూడా మీకు కావాలంటే షేర్ చేస్తాను ఎలా ఉంది.
ఇంకా అండి. For more videos like this, subscribe Big TV channel.